నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. సాక్షాత్తు ప్రధాని ప్రామిస్ పవన్ సతీమణి అన్నా లెజినోవా ఎమోషనల్ బాండ్. మరి మోడీకి మాటిచ్చిన పవన్ భార్య వైరల్ అవుతున్న అన్నా ఎమోషనల్ పోస్ట్ ఇది. రాజకీయాల్లో సమీకరణాలు వేరండి, సంబంధ బాంధవ్యాలు కూడా వేరే. కానీ దేశ ప్రధాని ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళడం, అది కూడా ప్రోటోకాల్స్ పక్కన పెట్టి ఒక సామాన్యుల్లా పరామర్శించడం అంటే అది మామూలు విషయం అయితే అస్సలు కాదు. మరి పవన్ కళ్యాణ్ నివాసంలో ప్రధాని మోదీ సందడి ఇప్పుడు సోషల్ మీడియానే షేక్ చేస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజినోవా ప్రధానికి ఇచ్చిన ఆ ప్రామిస్ వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? ఒక పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ వెనుక మానవీయ కోణం ఎలా ఆవిష్కృతమైంది? జూబ్లీ హిల్స్ నివాసంలో అసలు ఏం జరిగింది? మోడీ ముచ్చట, అన్నా లెజినోవా మాట. అది హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసం. సాధారణంగా ప్రధాని పర్యటన అంటేనే భారీ కాన్వాయ్, టైట్ సెక్యూరిటీ, నిమిషాల లెక్కన షెడ్యూల్. కానీ ఆ సీన్ అయితే అప్పుడు కనిపించలేదు. సైనస్ సర్జరీ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న తన మిత్రుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పరామర్శించేందుకు మోదీ గారు కదిలాడు. మరి జూబ్లీ హిల్స్ రోడ్లన్నీ గూఢచారి వ్యవస్థల నిఘా నీడలో ఉండగానే ప్రధాని కారు పవన్ ఇంటి గేట్ లోపలికి ప్రవేశించింది. ఆ క్షణం నుంచి అక్కడ మొదలైంది ఒక సినిమాటిక్ ఎమోషనల్ డ్రామా. ఇంటి లోపలికి అడుగుపెట్టిన ప్రధానికి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. అయితే అక్కడ ప్రధాని ఒక రాజకీయ నాయకుల్లా కాదు, ఇంటి పెద్దలా మారిపోయారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడమే కాదు, పవన్ పిల్లలతో ఆయన గడిపిన సమయం ఎప్పటికీ కూడా మరిచిపోలేంది అంటున్నారు కుటుంబ సభ్యులు. మరి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది పిల్లల ఆసక్తులు ఏంటి, చదువు ఎలా సాగుతోంది, ఇవి ఆయన మాట్లాడిన మాటలు. మరి భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారంటూ మోడీ అడిగిన ప్రశ్నలు చూసి అన్నా లెజినోవా అవాక్కయ్యారట. అంతటి బిజీ షెడ్యూల్లోనూ పసిపిల్లల మనసుల్ని గెలవడానికి మోడీ చూపించిన ఆత్మీయత ఆ కుటుంబాన్ని ఫిదా చేసింది. అయితే ఈ భేటీలో అసలైన హైలైట్ ఒకటి ఉంది. అది అన్నా లెజినోవాకు ప్రధాని ఇచ్చిన ఒక స్పెషల్ టాస్క్. పవన్ ఆరోగ్యం పట్ల మోడీ చూపిస్తున్న శ్రద్ధ చూసి అన్న భావోద్వేగానికి లోయనయ్యారట. మరి పవన్ ముందుగా తన ఆరోగ్యంపైనే దృష్టి పెట్టాలి, పూర్తిగా కోలుకున్నాకే విధుల్లోకి రావాలి అని సూచిస్తూనే అన్నా లెజినోవా వైపు తిరిగి చిరునవ్వుతో ఒక మాట చెప్పారట. మీ భర్తను జాగ్రత్తగా చూసుకోండి అని ప్రధాని అనగానే ఆమె అంతే వినయంతో ముఖంలో 1000 ఓట్ల కాంతితో తప్పకుండా ప్రధాని సార్ అని ఆమె మాట్లాడడం, ప్రధానికే ఆమె ప్రామిస్ ఇవ్వడం, ఎంత అద్భుతమైన సీన్ అండి అది అసలు. మరి దేశ ప్రధాని ఒక భార్యకు తన భర్త ఆరోగ్యం గురించి బాధ్యత అప్పగించడం అంటే వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతటితో ఎంత డీప్గా ఉందో ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇదొక సాధారణ పరామర్శ మాత్రమే కావచ్చు, కానీ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్కు ఉన్న వెయిటేజీ ఏంటో ఈ భేటీ చెప్పకనే చెప్పింది. రాజకీయ వైరం పక్కన పెడితే వ్యక్తిగత అనుబంధానికి మోదీ ఇచ్చే విలువకు అన్నా లెజినోవా చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఒక సాక్ష్యంగా నిలిచింది. ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన క్షణాలు అంటూ ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట షేక్ చేస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోట్లాది మంది జన సైనికులు ఆకాంక్షిస్తుంటే అన్నా లెజినోవా ప్రధానికి ఇచ్చిన మాట మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నేడు మారింది. ఏదేమైనా పవర్ స్టార్ ఇల్లు, ప్రధాని రాక, ఒక ఎమోషనల్ ప్రామిస్ వెరసి ఇది ఒక రియల్ లైఫ్ పొలిటికల్ థ్రిల్లర్ లాంటి సీను, ఎప్పుడూ మరిచిపోలేనటువంటి ఒక మధురానుభూతి సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ గారే ఆ కుటుంబానికి ఇవ్వడం అన్నది చాలా అరుదైన ఘట్టంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఇంతటి అద్భుత ఆ సంఘటన, ఆ పరామర్శలు, ఆ ప్రేమాభిమానాలు పంచుకోవడం చూసిన కోట్లాది మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. సోషల్ మీడియా అంతా ఇదే ట్రోల్స్, అది పవన్ అంటే అని. ఇది ఈనాటి ఎడిటర్ ఎనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99.